పాయిజనస్ గ్యాసెస్ అయినా, ఫ్యూమ్స్ అయినా, ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి చూసారా, ఆ టైంలోని ఈ అంత గాలులు తీసేసుకుంటున్నప్పుడు ఇలాగ బర్న్స్ అయిపోవచ్చు. ఎందుకు అంటే మన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ చాలా డెలికేట్, ఈజీగా బర్న్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే గొంతులో కెమెరా పెట్టి చూపిస్తున్నారు ఇలా అవ్వచ్చు అని, మొత్తం అంతా కాలిపోయింది పాపం. అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆ పర్సన్ని ఫ్రెష్ ఎయిర్లోకి తీసుకెళ్ళండి, అక్కడ నుంచి ఏరియాను ఊపిరి తీసుకోవడం, ఫ్రెష్ ఎయిర్ని తీసుకోవడానికి. సెకండ్ థింగ్, పైన ఉన్న చొక్కాయిని తీసేయండి, ఎందుకంటే వాళ్ళు ఊపిరి ఫ్రీగా ఆడనివ్వండి, మొత్తం అంతా పట్టేసి ఉంటుంది కదా, గాలి తీసుకోలేదు సరిగ్గా. సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్, లిక్విడ్స్, వాటర్ ఏవైనా ఇవ్వకండి, ఎందుకంటే సమ్టైమ్స్ ఏంటంటే ఊపిరి ఆడలేని పరిస్థితుల్లో మేము ఇంట్యూబేట్ చేయాల్సి వస్తుంది, ట్రెక్యోస్మీ చేయాలి, అప్పుడు యాస్పిరేట్ అవ్వచ్చు, అంటే ఊపిరితిత్తుల్లోకి వాళ్ళు తిన్నదే వెళ్ళిపోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే సమ్టైమ్స్ సైనైడ్ పాయిజనింగ్ కూడా అవ్వచ్చు ఇలాంటి కండిషన్స్లో. అప్పుడు ట్రీట్మెంట్ వేరే వెంటనే అంబులెన్స్ కాల్ చేయాలన్నమాట, నెగ్లెక్ట్ చేయకూడదు, వెంటనే చనిపోవచ్చు కూడా. ఇట్స్ ఎమర్జెన్సీ.